మళ్ళీ వంతులు వాళ్ళందరినీ కలుపుతుంది అనుకున్నాం కానీ వాళ్ళు వేరు మనం వేరు అని చెప్తుందని ఇప్పుడు అర్థమైంది. जबरदस्त खतरनाक कॉमेडी शो రెప్పగిలా ఓదార్పు కన్ను ఎండమావి చూపు నా మదిలో నిట్టూర్పు తరిమెను నీ వైపు నా వీరా కనులే నీ చూపు ఎదిగెను రారా నా వీరా మది మెలే పడే కొంచెం గుబులు పోగొట్టు రారా నా వీరా కనులే నీ చూపు ఎదిగెను రారా నా వీరా నీ తోడే నాలో పరువై పొంగినే. हेलो एवरीबॉडी गुड इवनिंग नमस्कार एंड वेलकम टू जबरदस्त खतरनाक कॉमेडी शो जबरदस्त खतरनाक कॉमेडी शो हेलो एवरीबॉडी वेलकम टू सरदा शुक्रवार ऑलराइट सो మన జబర్దస్త్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? మన జబర్దస్త్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ శివాజీ గారు అండ్ ఖుష్బు గారు. ఓకే సో మన జబర్దస్త్ టీమ్ లీడర్ జబర్దస్త్ గా పందెం వేయడానికి రెడీగా ఉన్నారు. సో జబర్దస్త్ గా వాళ్ళని పిలిచేద్దామా? కమ్ ఆన్ జబర్దస్త్ టీమ్ లీడర్, షో మీ యువర్ పవర్. రాఘవ్ గారు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. లాస్ట్ వారం ఒకే ఒక్క పాయింట్ తో ఓడిపోయారు. మరి ఈ వారం పరిస్థితి ఏంటి? ఏ వారమైనా సరే కొడతామని వస్తాం ముందుకి. ఏ రాఘవ్ గారు, నేను ఒకటి చెప్పాలనుకున్నానండి. చెప్పండి. వరదలు వచ్చాక ఊళ్ళు మునిగిపోతాయి, శుక్రవారంలో వచ్చాక శనివారంలో అప్పుల్లో మునిగిపోతుంటారు. మాతో పందెం గాయడానికి పర్లేదు రాఘవ్ గారు, కనీసం మేము ఫైట్ చేస్తున్నాం. తెలుసు మీరు ఎంత హ్యాపీగా సర్వైవ్ అవుతుంటే కారణం మేము పడేసిన 5,000తోటి. మేమందరూ 5,000 వేస్తుంటే వాళ్ళందరూ హ్యాపీగా వెళ్ళిపోతున్నారు అంతే. మేము కూడా ఓడిపోయినప్పుడు మేము ఏదో చందాలేసాం అనుకుంటున్నాం. కొద్దిగా కళ్ళు తుడుచుకుని మాట్లాడరా, చూడలేకపోతున్నాను. ఈయన మాకంటే ఒక మార్కు ఎక్కువ తెచ్చుకుంటా అన్నాడు. వాళ్ళ కోసం మళ్ళీ మేము తెచ్చుకున్న మార్కుల నుంచి ఇంకొక మార్కు దిగాల్సి వచ్చింది లాస్ట్ టైం. సరే హలో 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 మేడం లాస్ట్ టైం నా నోరు నొక్కేశారు మేడం. లాస్ట్ టైం నోరు నొక్కేశారు, ఈసారి మొత్తానికి తొక్కేస్తారు. వద్దండి, కంట్రోల్ లోనే ఉండడం మంచిది. అయితే లాస్ట్ వారం 44,000 పందెం అమౌంట్ వేశారు. మరి ఈసారి పరిస్థితి ఏంటి? హౌస్ ద జోష్? 4,000. కమ్ ఆన్. ఎంత లెక్క పెట్టినా 5,000 ఉంటాయి. 5 5 15 15 ఏంటి ఏంటి ఏంటి? చాలా పెద్ద అమౌంట్ ఉందండి, బరువు ఎక్కువగా ఉంది అందుకని 17. అంతేలేండి పాపం వాళ్ళ స్థాయి లాస్ట్ టైం మీరు గెలిచారు కదా, 44,000 గెలిచారు కదా, 40,000 అలాగే పెట్టాలి కదా. అంటే వాళ్ళు పెట్టగలగాలి కదా మేడం. అది మీ కాన్ఫిడెంట్ మీరు గెలుస్తారు, కాన్ఫిడెన్స్ ఉంది కదా మీకు. కాన్ఫిడెన్స్ ఉంది. మరి 40,000 పెట్టమని చెప్పు. ఇప్పటికే ఇల్లు తాకట్టెట్టాం. ఇప్పుడు నెక్స్ట్ టైం స్టూడియోకి వచ్చేటప్పుడు మీరు 30,000 అయినా ఎక్స్ట్రా పెడతారండి. 15,000 చాలమ్మా. ఎందుకు? మీరు ఆయన రెచ్చగొడతారు, 40 ఆడతాడు. మేము 40 ఆడుతున్నాం. పోయేది మాది, మీది కాదు. పాజిటివ్ గా ఉండండి భాస్కర్ గారు. మనం 40 పెడదాం, పోయింది మళ్ళీ వెనక్కి వస్తుంది. ఈ మాట నువ్వంటున్నారా కార్తీక్? నాకు నమ్మకం ఉన్నప్పుడు నీకుండదా అన్న? కనీసం 10 తెచ్చుకునేవాడివి. నిజంగా రా కార్తీక్, నువ్వేమనుకుంటావు మాట చెప్తా. మా పిల్లలకి రాఘవ్ గారికి అనమని నీ మీద ఎక్కువ కోపం ఉందిరా. ఎందుకంటే పోయిన డబ్బులు సగం డబ్బులు నీ వల్లే పోయారా. దయచేసి 15,000 అడ్జస్ట్ అయిపోదాం. లక్ష్మి గారు, నా తరపు నుంచి ఇంకో చిన్న రిక్వెస్ట్. చెప్పండి. లుంగి కట్టుకొచ్చినా పర్లేదు కానీ లుంగి అన్నా మార్చమనండి, చూడలేకపోతున్నాం అక్కడండి. రాఘవ్ గారు ఒకసారి గెలిచారని అరవద్దు. మేము ఒకసారి గెలవడండి, గెలుపుకి అలవాటు పడిన వాళ్ళు మేము ఇక్కడ.
సరే ఇటువైపు అయితే ఫుల్ ఫామ్ లో ఫుల్ కాన్ఫిడెన్స్ నాకు ఇంకోటి కూడా తెలుసుకోవాలని ఉంది. ఏంటి? కామెంట్స్ లో నన్ను తిట్టించడానికి వాళ్ళు ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారో తెలుసుకోవాలని ఉంది నాకు. కామెంట్స్ చూస్తుంటే నిద్ర రావట్లేదండి నాకు. ఓ ఈ ప్యాకేజ్ ఇంకా నడుస్తుందా? మేడం కామెంట్స్ లో మొత్తం రాఘవానే తిరుగుతున్నానండి, సానుభూతి మొత్తం మా భాస్కర్కి వెళ్ళిపోతుంది. మరి అందుకే రాఘవ సూపర్ అంది ఎందుకు అనుకున్నావు? నన్ను కాపాడాలని. వద్దు అని ఇంకొద్దు, అది వాళ్ళ పాపం వాళ్ళని. నాకు ఊరుకుందాం ఉంది సార్, వీళ్ళు కెలుక్కుంటున్నారండి శనివారం వాళ్ళు కెలికేది ఎందుకంటే కామెంట్స్ చూసి కెలుకుతున్నారు నేను సింపతి కోసం. సరే ఇటువైపు అయితే మా సరదా శుక్రవారం వాళ్ళు ఫుల్ ఫామ్ తో 15,000 వేసారు. లాస్ట్ ఎపిసోడ్ లోనే మీరు చిన్న కరెక్షన్. సో ఇటువైపు మా సరదా శుక్రవారం ఫుల్ జోష్ తో ఫుల్ కాన్ఫిడెన్స్ తో 15,000 వేసారు. మరి ఇటువైపు మా సరిపోదా శనివారం వాళ్ళు కూడా 15,000 వేసారు. మొత్తానికి పందెం అమౌంట్ వచ్చి 30,000. మరి ఈ అమౌంట్ ఎవరు గెలుస్తారు రేపు తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికి లెట్స్ బిగిన్. సారీ చిన్న కరెక్షన్, ఈ అమౌంట్ వీళ్ళు తీసుకుని వెళ్ళిపోతున్నారని చెప్పండి చాలు. ఎవరు గెలుస్తారు అక్కర్లేదు. కాన్ఫిడెన్స్. సారీ ఆడియన్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో నేను ఇంటి అడ్రస్ పెడతారా సార్? వద్దు సార్, వాళ్ళు డైరెక్ట్ ఇంటికాడికి వచ్చి నీకు చెప్పేస్తారు. సో లెట్స్ బిగిన్ సరదా శుక్రవారం. సరదా శుక్రవారంలో ఇప్పుడు ఇంట్లో ఫ్రెండ్లీ పనోడు ఉంటే కామెడీగా ఉంటది, కానీ అదే ఫ్రెండ్ పనోడుగా వస్తే చాలా కష్టంగా ఉంటది అంటున్నారు మరి రాఘవ. మరి ఆ కష్టాలు ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. కుంకుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించుంది మంత్రం మంచం. చాలా కష్టంగా ఉందండి. నేను ఇంత కష్టపడలేకపోతున్నా. ఏం కష్టపడుతున్నావనే? ఏం కష్టపడుతున్నానా? పొద్దున్నే లెగుస్తున్నాను, బ్రష్ చేస్తున్నాను, స్నానం చేస్తున్నాను, మేకప్ వేసుకుంటున్నాను, ఇంత ఇదిగా రెడీ అవుతున్నాను కదా. ఇంకోటి మర్చిపోయావు. ఏది? ఎంత గాలి పీలుస్తుంది లోపల. అమ్మో, ఆ గాలి ఆపేస్తాను ఏమనుకున్నావా? అన్ని పనులు ఏం చేస్తాను కదా, అందుకే ఈ అన్ని పనులు నేను చెయ్యలేను, పని మనిషి కావాలి అని చెప్పి 25,000 జీతం ఇస్తామని చెప్పి పేపర్ లో ప్రకటన ఇచ్చా. 25,000? నాకు వచ్చేది 20 కదా, అందులో 2,000 కట్ అవుతాయి. మీరేం చేస్తారో నాకు తెలీదు, ఎవరో ఒకరు వస్తారు కదా, మాట్లాడి సెట్ చేయండి. 25,000 అంటే ఇప్పుడు ఎవడొస్తాడు? బాబు బంగారం, మా బాబు బంగారం. ఎవరైనా నువ్వు? పన్నుడు కావాలని పేపర్ లో వేయించారు కదా సార్. అవును వేయించారు. అదే నేను వచ్చాను. ఇదిగో సార్, అదే ఆర్డర్ చూసి వచ్చావు కదా. అవును సార్. అందులో ప్రింటింగ్ మిస్టేక్ ఏదో పడిందంట. 25,000 కాదు, 3 పూట్ల భోజనం పెడతాం, పాత బట్టలు ఉంటే ఇస్తాం, 10,000 ఇస్తాం. మరి 10,000 నువ్వు ఇచ్చేదానికన్నా ఇక్కడ సంతకం పెట్టి 3 సంవత్సరాల దాకా మా ఇంట్లో పని చేయాలి నువ్వు. 3 సంవత్సరాలు అగ్రిమెంట్ రాయినా ఒక నెల 2 నెలలు వెళ్ళిపోతావనా? ఇదిగో నువ్వు ఎంగా 25,000 ఇచ్చావు, నీ 10,000 సెట్ చేసండి. నేరేడు ఎవడేడు? మా చిన్ననాటి స్నేహితుడు. చిన్ననాటి స్నేహితుడా? అయితే ఇప్పుడు నీకు ఏజ్ ఎంత ఉంటది? మీరు ఊరుకోండి. మరి ఏజ్ ఎంత తెలుసా? సగం దాడేంది అంటే ఈయన మా ఆయన. అంటే నాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు, నన్ను పిలవకుండా. అంటే మా ఆయన. నేను అడిగాను ఏమైంది? భర్త అంట, దీనికే ఉన్నాడు భర్త, ఇంకెవరికి లేదు. ఏమైంది ఇప్పుడు నీకు? నేను అడిగాను దేనికి? కనీసం అది పెళ్లి చేసుకుంటున్నప్పుడు నాకు చెప్పాలి కదా. ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆ విషయం చెప్పడానికి నాకు ఫోన్ చేయొచ్చు కదా. ఎలా చేస్తారా? మైండ్ పని చేస్తున్నా, నీకు ఫోన్ స్విచ్ ఆఫ్ ఎలా వస్తుంది? ఓ అవ్వదు కదా. ఇప్పుడు అంతేనా నీకు మేడం? అది నేను హస్బెండ్, అర్థమైందా? నువ్వు ఇంకా రాసుకు పూసుకుని తిరగటాలు మాట్లాడాలి అలాంటి ఏమనకూడదు. బుద్ధిగా పని చేసుకో. ఎల్తీ పెట్టి తీసుకురా. ఏమండి మీకు తెలీదు, వాడు చిన్నప్పటి నుంచి అంతే లోటాడు కాఫీ తాగేవాడు. అది అలా తాగి లోట అంత ఉండిపోయాడు. అంత మాట కాబట్టి రాబో. ఏమే నువ్వు ఏమైనా కొత్త చెప్పానా? మేడం అనాలి. మేడం ఏమే? తొందర కాఫీదే. ఏంట్రా కబుర్లు? చెప్పాలి మరేడు. బాగుందా?
నీకు ఇష్టమైన పంచదార కొద్దిగా ఎక్కువ టీ తాగేశారండి టిఫిన్ ఏం చేయమంటారు సార్ పక్కన కూర్చోదని చెప్పారు కదా. అవునండి, అంటే కొద్దిగా చిన్నప్పుడు ఫ్రెండ్. చిన్నప్పుడు పిల్లాన్ని చంపేస్తారా? అది కూడా ఏదొచ్చినా నన్ను అడుగు. కార్నర్ కూర్చోపో. కార్నర్ కార్నర్ అండి. కార్నర్ అంటే మాకు చిన్నప్పుడు విషయం ఎన్ని గుర్తొస్తాయి తెలుసండి. నేను చెప్పలేనండి బాబు. చెప్పర్లా నేను కదా. ఏ కార్నర్ లేదు చెప్ప. నా నోటితో నేను చెప్పలేను. నీ జరిగింది నీ నోడు. అప్పుడు మేము ఒకసారి మనం నేను చెప్పలేను. చెప్తా చెప్ప. ఏం జరిగింది చెప్పరా? అప్పుడు ఒకసారి మేము ఇద్దరు స్కూల్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళామండి. ఏ సినిమాకి వెళ్ళారా? పట్టుకో చూద్దామని. అప్పుడు మా ఇద్దరు కార్నర్ సీట్లు అండి. కార్నర్ సీట్ లో కూర్చుని ఏం చేశారు? ఎక్కువ పరిగెట్టిన ఆయాసం వచ్చేస్తుంది నాకు. సినిమాలోకి వెళ్ళాక లైట్ ఆపేసాడండి. ఎందుకు అంత కంగారు పడతారు మీరు? కార్నర్ సీట్ లో కూర్చున్నా అంతే కదా. కార్నర్ సీట్ లో కూర్చుని ఏం చేశారు? అంటే అది ఆ కార్నర్ లో కూర్చుంది, నేను ఈ కార్నర్ లో కూర్చున్నాను. కార్నర్ ఆ కారణం ఈ కారణరా? ఇంటర్వ్యూల్ అయిందండి. మళ్ళీ లైట్లు ఆపేసి చీకటి అయిపోయిందండి. లైట్లు ఆపేయరా? తర్వాత ఏమైంది? ఆ తర్వాత మళ్ళీ మొదలెట్టిందండి. అమ్మ చచ్చినాడు 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 చచ్చినాడు. ఎవరే చచ్చినాను? ఎవరా చచ్చినాను? అరే వీడు ఎలా చెప్పడం? ఎవరు చచ్చినా? ఒరే ఇందా నువ్వేరని చెప్పి 10 సార్లు అట్టగరా ఇది. అయ్యి బాబు ఎవరైనా చెప్పు. నన్ను చెప్ప. మరి దేనితో చెప్తావు? ఎవరు చచ్చినా? ఎవడు? థియేటర్ మేనేజర్ అండి. ఆడింది పిలిచిందిరా? అంటే నల్లులు కుట్టేస్తానని కంప్లైంట్ ఇవ్వాలి కదండి. సత్యనారాయణ పిలిచిందండి. మరి ఆవేశం చెప్పడానికి సిగ్గుపడతా ఎందుకురా? నాకు మేనేజర్ అంటే సిగ్గండి. ఎలా వెళ్ళిపోతాండి? అగ్రిమెంట్ పెట్టాం కదా. నేను చింపేతాను పో. నేను చింపనండి. చంపేతాను ఏమనుకో వెళ్ళిపో. చిన్నప్పుడు మీ ఇద్దరం కలిసి ఒక చోటకి వెళ్ళామండి. ఎక్కడికి? ఇప్పుడు ఆయన ఎందుకండి ఫీల్ అవుతారు. చెప్తావా? చెప్తా చెప్పా. కింద పెడతాను. మారేడు ఏడు లేదా ఏమని చెప్పు. ఎక్కడికి వెళ్ళలేదండి. ఇతను స్కూల్కి వెళ్ళాము అంతే. స్కూల్ గా ఆ రోజు స్టూడెంట్స్ ఉంటారు కదా, పర్లేదు, నో ప్రాబ్లం. ఆదివారం ఎవరో ఉండరు కదండి. ఆదివారం ఎందుకు వెళ్ళారా? అది ఒక్కరోజు పుస్తకం మర్చిపోయిందండి. ఎక్కడ? స్కూల్. ఓ నువ్వు దానికి తోడెళ్ళావా? లేదండి, అది రమ్మలేదు, నేనే వెనకాల వెళ్ళండి. ఎందుకు వెళ్ళావురా? అది ఒక్కతే వెళ్తుంది, నేను వెనకాల వెళ్తున్నాను. ఆ స్కూల్లో అడిగిట్టేమండి. ఏంటది? క్లాస్ డోర్ తీసింది. ఆవిడ చేయమన్నా నేను రేపు ఆ డోర్ తీసాక అది లోపలికి వెళ్ళిందండి. నేను వెనక్కి వెళ్ళండి. దడేమని డోర్ పడిపోయిందండి. సేమ్ అప్పుడు ఇలాగే అరిచిందండి. అంతగా ఆకేసింది కదరా. అమ్మో చెప్పు ఏమై చెప్పు. నా నోట్లో చెప్పలేండి బాబాయ్. ఏమైందిరా? డోర్ పడపడి ఏపడిందిరా? మీ అందరం బలి పడిందండి. మరి దానికి ఎందుకు అంత సిగ్గుపడతావు? నాకు బల్లి అంటే సిగ్గు. అయినా ఈయనతో కాపురం ఎలా చేస్తున్నారో నువ్వు దానికి అనుమానిస్తున్నాడు తెలుసా ఈయన. చెప్పే ఎలా ఉన్నారో దరిద్రుడా. మల్లె పూలు అమ్ముతా, మల్లె పూలు. ఇగో బాబు మోరద్దా. 100 రూపాయలండి. 100 పక్కన 50 ఇస్తున్నారు కదా. వీడు కొనే రకం కదా, నేను ఇస్తానమ్మా. 2 మూరలు చెప్తాను. 2 మూరలు సరిపోతాయి, ఇంకో 2 మూరలు తీసుకుంటావా? 5 మూరలు తీసుకో. మొగుడు అంటే ఇలా ఉండాలి. మొగుడు నేను ఎవరు పడతా
వచ్చేసాం ఏంట్రా ఎవడిడు నువ్వు పనుడు అంటావు వీడి ఫ్రెండ్ అన్నాడు ఎవడరా ఏం లేదు ఓకే మనకు వచ్చిన పనోడ్రా ఇప్పుడు మన పనులని ఫ్రెండ్స్ లో చూస్తాం కదా అదే చెప్తున్నాడు ఇదంతా కాదురా అసలు ఇంతకీ ఎవరికి ఫ్రెండ్ ఆడు దానికి ఫ్రెండ్ అది కాదురా అసలు ఎవరికి ఫ్రెండ్ దానికి ఫ్రెండ్ మనసు వచ్చినట్టు అతను కోపం ఏం చేస్తున్నావు రథం ముగ్గేస్తున్నాను నిన్ను తేలకంటే నొక్కిస్తాను అనుకున్నావు పనొద్దు ఏమో తెలుపు ఒకసారి అండి వెళ్ళిపోతాను కానీ ఏమే చిన్నప్పుడు మన క్లాస్మేట్ ఫ్రెండ్ అందరు నీకు గుర్తున్నారా నెక్స్ట్ మంత్ 13వ తారీఖు గోవాలో గెట్ టుగెదర్ ఉందండి ఓకే అందరు వెళ్తున్నారా దీన్ని మీరు పంపించాలండి అదే అందరు వెళ్తున్నారా అన్న అందరూ వెళ్తే స్పెషల్ ఉంటుందని మేము ఇద్దరు వెళ్ళి వచ్చేస్తామండి గోవాకి మీ ఇద్దరు వెళ్తారు నేను ఇక్కడ చక్కబద్ధం చేసుకోవాలి అంతే కదా అమ్మో అయ్యో బాబోయ్ ఘుంఘుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించుంది మంత్రం మంచం. శివాజీ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? వావ్ అదిరిపోయింది అసలు. ఆడియన్స్ కోరుకునేది ఇది. నేరేడు మారేడు అని అంటే ఇంక చచ్చిపోయింది, అప్పటికే అయిపోయింది కదా, ఎక్కడికో వెళ్ళిపోయింది అది. సూపర్. ఖుష్బు గారు అమ్మో నవ్వి 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 అంత టైర్డ్ అయిపోయాను. రాఘవ గారు ఏంటండి మీ ఎనర్జీ లెవెల్, మీ టైమింగ్, మీ పర్ఫార్మెన్స్ సూపర్బ్ గా ఉంది, నిజంగానే బ్రిలియంట్ గా ఉంది. రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. మ్యామ్ లెట్స్ స్టార్ట్ విత్ యు. రాకెట్ రాఘవ గారికి 10 out of 10 వచ్చింది. సరదా శుక్రవారంలో ఇప్పుడు పెట్టుబడి లేకుండా లాభాలు వచ్చే ఏకైక బిజినెస్ మాదే అంటున్నాడు మన రామ్ ప్రసాద్. మరి ఆ బిజినెస్ ఏంటి, ఎలా జరిగింది తెలియాలంటే లెట్స్ వెల్కమ్ అవుట్ రామ్ ప్రసాద్ along with his team. సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్స్, రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్. ఉదయం ఇంటి వాంటర్ నన్ను రెంట్ ఇవ్వలేదని పచ్చి బూతులు తిట్టాడు తెలుసా? ఇంటి వాంటర్ నిన్ను తిట్టాడా? అవును. నిన్ను ఇంటి వాంటర్ తిట్టాడా? అవును. ఏంట్రా నన్ను తిడితే నీకెంత కోపం వస్తుంది? నన్ను కొట్టి నిన్ను తిట్టడం ఏంటా అనేసి, కొడితే ఇతను కొట్టాలి కదాడు. మనం కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి మంచి లైఫ్ లో ఎదగలరా? బిజినెస్ చేద్దామా? ఒరే ఒక ఐడియా. ఏ బిజినెస్ చేద్దాం? టార్చ్ లైట్ల బిజినెస్ చేద్దామా? టార్చ్ లైట్ బిజినెస్ ఏంట్రా దరిద్రంగా? టార్చ్ లైట్ల బిజినెస్ ఏంట్రా కాదు, మన ఊరు వెళ్తుంటే హైవే పక్కన ఆడోళ్ళు తెగమ్మేస్తున్నారు టార్చ్ లైట్లు తెలుసా? ఒకటి 500 అంట. ట్యూబ్లైట్ వాళ్ళు అమ్ముతుంది టార్చ్ లైట్లు కాదురా. ఈ కలనిజం అయితే ఎంత బాగుండు. ఏదైనా జాబ్ ఎత్తుకుందా? పద ఎవరైనా జాబ్ ఎత్తుకోలే మనం. అది సరే, నువ్వు లంగా వేసుకొచ్చావేంటి? లంగా కాదు మేడం, కోటేది మీదే. టుడే వాట్ ప్లాన్స్? వాట్ ప్లాన్స్ అంటే ఇప్పుడు ఇవాళ జూమ్ మీటింగ్ ఉంది మేడం. అది యానిమల్స్ కి కదా జూమ్ మీటింగ్. వై మీ? జూమ్ మీటింగ్ అనేది వేరు మేడం. జూమ్ చేస్తారా బాగా? వాళ్ళు చేయలేండి మిమ్మల్ని చూసి. వాట్ ఆర్ ద టర్నోవర్స్? టర్నోవర్స్ అంటే మేడం ఇగో బంజారాస్ 6 కోట్లు టర్నోవర్ మేడం, జూబ్లీహిల్స్ 7 crores, కృష్ణానగర్ లో మేడం 4 లక్షలు ఉంది టర్నోవర్. కృష్ణానగర్ వై లాస్? అంటే వర్షాలు పడుతున్నాయి కదా మేడం. వర్షాల వల్ల ఇంత లాస్ అయింది. చెప్పాను కదా స్టాఫ్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేయమని. నిజంగానే మేడం స్టాఫ్ లేరు అక్కడ. మీ మేడం బాగా రిచ్చా? బాగా రిచ్. ఎంత రిచ్ అంటే ఇప్పుడు మీకు డబ్బులు కావాలనుకో మీరు ఎక్కడికి వెళ్తారు? బ్యాంక్ వెళ్తాం. బ్యాంకులకే వడ్డీలిస్తా ఆవిడ. ఏదో పెద్ద కంపెనీకే ఓనర్లా ఉందిరా. పిఏ మేడం నమస్తే ఎవరిలో ఏంటి డిస్కషన్? మేడం మాకు జాబ్స్ లో మీ కంపెనీలో ఏమైనా 2 జాబ్లు ఇస్తే మేము చేసుకుంటామండి. మనకి స్టాఫ్ కావాలి కదా? అవును మేడం. మేము జాయిన్ అయిపోవడానికి సెలెక్ట్ అయిపోయినట్టేనా? సెలెక్ట్ అవ్వాలంటే కొంచెం ట్రైనింగ్ ఉంటది. కమ్ టు మై ఆఫీస్, ఐల్ డిసైడ్. ఇక స్టాఫ్ అలా అడుక్కోడానికి వచ్చారా? వాళ్ళ దగ్గర అడుక్కుంటారేంటి? హాయ్ బ్రో. ఏంటి ఎందుకు ఏ కంపెనీ ఇది? ఇదే మా ముష్టివారి సంఘం. బెగ్గర్స్ కోచింగ్ సెంటర్. కోచింగ్ సెంటర్.
మరి కాస్ట్యూమ్ అది కాస్ట్యూమ్ అంటే అప్పుడు జాబ్ ఇవ్వడానికి అలా మెయింటైన్ చేస్తాం గానీ మామూలుగా నాది ఇదే. మామూలుగా అడుక్కునేటప్పుడు అయితే ఇలాగా ఉంటాం. మేడం వీళ్ళందరూ మీ ఎంప్లాయీసా? అవును. అంటే మాకు జాబులు ఇస్తా అని చెప్పింది మీరు? బెగ్గర్స్ గానే. అంటే మేము చీప్ గా అడుక్కోవడం ఏంటండి దరిద్రంగా? చీప్ గా అడుక్కోవడమా? ఈ దేశంలో రిగ్గింగ్ నేరం గానీ బెగ్గింగ్ నేరం కాదు రే. ఏంటి అడుక్కోవడం అని చీప్ తీసి పారేస్తున్నారు కాస్ట్యూమ్స్. అర్థమైపోయింది. రష్మి కూడా అడుక్కుంటారు కదా లాస్ట్ జడ్జిమెంట్. నీ గురించి అడుక్కుంటుంటా. అక్క రష్మి మీ ఏరియాలో ఉంటది కదా? మా ఏరియాలో ఉంటది. దాని గురించి ఎత్తకరా బాబు. 10 రూపాయలు వేస్తుంది 10 మందికి ఇమ్మంటది. ఆ చివరి లైన్ లో అదే ఉంటది. ఇప్పుడు మీరు ట్రైనింగ్ నేర్చుకోరా? మేడం మేము జాయిన్ అయిపోతాం. రెడీ జాయిన్ అయిపోతాం. టిప్పు టాప్ కొత్త అవ్వదు. వీళ్ళు కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోండి రండి. ఇప్పుడు కాస్ట్యూమ్ చేంజ్ అంటే కష్టమే మేడం. ఇంతే. ఫస్ట్ మనకి కావాల్సింది అపియరెన్స్. అపియరెన్స్ పర్ఫెక్ట్ గా ఉందనుకో డబ్బులు అయ్యే పడతాయి వచ్చి. ఇప్పుడు ట్రై చేయండి ఏదైనా అడుగు. అరే బస్ స్టాప్ ఆంటీ వస్తుంది. 100 200 1000 రూపాయలు తగ్గేదే లేదు. 1000 అంటుందంటే అది మనకేసేది కాదు. అబ్బా వేయలేదే ఆటగాడు. చిచ్చి పొద్దునే ఏం బేరం వచ్చిందో. అరే ముందు అడుగుదాం. ఇక రష్మి దగ్గర అమ్మా అమ్మా అమ్మో నేను చెప్పాను దాని జోలికి వెళ్ళొద్దని. మేడం వాళ్ళు పనికిరారు మేడం, కొత్త వాళ్ళు పెట్టుకుందాం. ఏట్రా నీ బొచ్చులో 5 ఉంది, నా బొచ్చులో 10 రూపాయలు ఉంది. నీ మొహం అంటే అడుక్కునేలాగా ఉంది, నాది ఉందా అక్క? ఇదంతా మన ఏరియా కదా? ఇదంతా మన ఏరియాలోకి అడిగెట్టేవాళ్ళు ఆడదే లేదు మగోడు లేడు. అడుకొని కూర్చోరా. ఈ లైట్ ఆ లైటేనా? ఏరా ఏమంటున్నారా? సేమ్ టార్చ్ లైట్ రా, ఎక్కడో చూసాను. కూర్చో ముందు. అక్క ఇది మన అడ్డ కాదు కదా? ఏటే ఊపుకుంటూ పల్లెలు ఎట్టుకుని వచ్చేసావు? ఆయన నువ్వు నా ఏరియాలోకి ఎందుకు వచ్చావే? ఎవరి ఏరియానే? ఎవరి ఏరియా? నేను పాడుకున్నాను. ఇగో ఇవన్నీ గొడవలు కాదు కానీ ఈ ఏరియాతో డిసైడ్ అయిపోండి. ఎవరు బాగా అడుకుంటే ఏరియా అయ్యా. ఇప్పుడు మన ఇద్దరం ఆడి ఈ అడ్డ ఎవరితో కనిపెడతాం. ఫస్ట్ అడుక్కుంటుందా చూద్దాం. అయ్యా 10 రూపాయలు అరముండి చేయండి అయ్యా. అడుక్కోవడం ఏంటే? అలాగ అడుగుతారా? ఎలా అడగాలి నేను చూపిస్తాను చూడు. అయ్యా అయ్యా బాబయ్యా చూసావా ఇలాగ రాలేదు. అది అలా అడుక్కోవాలి. బెచ్చగాడే బెచ్చం వేసాడు. ఇది అడుక్కునే విధానం. అయ్యా 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 ఇలాగ అడుక్కుంటారా? అదిగో ఇలా రాలాలే. అది బాబోయ్ అయ్య బాబోయ్ రోహిణి వీళ్ళందరూ వేసేది కాదే. అసలు వేస్తే అప్పుడు తీసుకోవాలి దమ్ము. నిన్న వచ్చిపోయి మా ఇంటి దగ్గర మీ లుంగి మర్చిపోయారు. బాబయ్య బాబయ్య అమ్మా మీరు ఏది ఇచ్చినా తీసుకో. ఏది ఎత్తుకెళ్ళారు? నాకే బాగా వచ్చినాయి. ఇప్పుడు అర్థమైందా ఏరియా ఎవరిదో? ఇక్కడ మనకు గొడవలొద్దు. మన ఇద్దరు ఐకమత్యంగా అడుక్కున్నాం అనుకో. మీ గొడవలు పెట్టి నీ అదవలే అడుక్కోవడానికి వచ్చి మాలో మాకే గొడవలు పెడతా. అంటే మీ ఎవరి ఏరియా చూసుకుందామని చెప్పి మీకు అడుక్కుంటే మాకు వచ్చిన డబ్బులు కూడా రావు మీకు ఇక్కడ చేస్తుంటే. మీరు బయట సరే మనం పంచుకుందాం. నాకు ఎంత జాయిన్ అయిపో. అన్ని వాళ్ళు మర్చిపోతున్నాయి, నువ్వు అడుక్కోవడం మర్చిపోయావు. నేర్చుకో పదా. So judges, full గా ఎంజాయ్ చేశారా? శివాజీ గారు, let's begin with you. అడుక్కోండి. చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది రోహిణి, చాలా బాగా చేశారు. మిగతా వాళ్ళందరూ ఊరికే డమ్మీ పీస్లు అన్ని, కానీ మీరిద్దరు మాత్రం ఎరక్కొట్టేశారు.
ఎప్పుడైనా కామెడీకి ఎనర్జీతో కూడింది అయితే కొంచెం అటు ఇటు కామెడీ ఏమీ కాదు. ఎంత ఎంజాయ్ చేసాం, మొత్తం సెట్ అంతా ఎంజాయ్ చేసింది. బ్రహ్మాండంగా ఉంది, అద్భుతం. Khushbu ma'am, did you enjoy the skit? No? ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. యాక్చువల్లీ మీరే కదా టీమ్ లీడర్, కానీ ఈ ఎపిసోడ్ లో మీరు జూనియర్ ఆర్టిస్ట్ అయిపోయారు. శాంతి స్వరూప్ అండ్ రోహిణి. బ్రిలియంట్ బ్రిలియంట్. అండ్ ఆ కాన్సెప్ట్ కూడా మీది అంత హిలేరియస్ గా ఉంది. థ్యాంక్ యూ ఆటో రామ్ ప్రసాద్ ఫర్ బ్రిలియంట్ ఎంటర్టైనర్. So judges, Auto Ram Prasad and team keep it at scores. Khushbu ma'am. అడగండి అయ్యా. శివాజీ గారు. So judges, ఈ ముష్టి ఎదవలకి ఇచ్చే స్కోర్స్ 20 out of 20. సరదా శుక్రవారంలో ఇప్పుడు డ్యూటీ విషయంలో ఒక్క సెకండ్ లేట్ అయినా గంట బాధపడతాను అంటున్నాడు మన నూకరాజు. మరి అంత సిన్సియర్ గా ఎలాంటి డ్యూటీ చేస్తున్నాడు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అలాంగ్ విత్ తాగ్బోతు రమేష్ అండ్ టీ. నమస్కారం. బాబు సొల్యూషన్ ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి వన్ ఆఫ్ ద ఎండి CEO. నా సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంతమంది వర్కర్లు పనిచేశారు, కానీ నేను 12కి రావడం వల్ల ఎవడు ముందు వస్తున్నాడు ఎవడు వెనకొస్తున్నాడు ఏం అర్థం కావట్లా. అందుకే ఈ రోజు అందరికంటే ముందు వచ్చా. 8:59 అవుతుంది. ముందు ఎవరు వస్తారో చూద్దాం. 9 అంటే 9కి వచ్చాడబ్బా. ఎంప్లాయ్ అంటే ఇలా ఉండాలి. కూర్చుంటే సార్. థ్యాంక్ యూ సార్. టైం 10 అవుతుంది సార్. ఒకే ఒకడు వచ్చాడు, మిగతా వాళ్ళందరూ రాలేదు. డిసిప్లిన్ లేదు. A square B square A plus B whole square. అందరూ వచ్చారు కానీ ఒక్కడు రాలేదు. టైం 11:30 అవుతుంది. రావాల్సిన వాడు మాత్రం రాలా. వాడికి ప్రాజెక్ట్ ఒక్క చెప్పా. ఇప్పుడు చెప్తా వాడి సంగతి. ఎక్కడా వాడు? బొంగులో గుడ్ మార్నింగ్. ఎప్పుడు నువ్వు రావాల్సింది 9కి రావాలి. ఇప్పుడే వచ్చేది. ఒక టైం సెన్స్ లేదు, ఒక టైమింగ్ లేదు. ఎందుకు వస్తావో తెలియదు, ఏం చేస్తావో తెలియదు. చెప్పింది చేయవు. పోనీ నువ్వు చెప్పింది మేం చేద్దాం అంటే ఏది పడుతుంది మాట్లాడతావు. ఎందుకు వస్తావా నువ్వు? కంపెనీలో సీనియర్ సార్. బొంగులో సీనియర్. కంపెనీలో సీనియర్ సార్. అందరి ముందు తిట్టు. అది కాదు నూకరాజు, అందరిలో తిడితే అన్న మాట్లాడేమోనని. మారాడు సార్. మొన్న ఒకసారి మేడం గారు అందరి ముందు చెప్పారు సార్. ఏం చెప్పారు? ఎందుకు అరుస్తున్నావు, నార్మల్ గా మాట్లాడితే అయిపోతుంది కదా అని చెప్పారు సార్. మారాడా? లేదు సార్, టు బి కంటిన్యూడ్ సార్. నువ్వు సెన్స్ ఉందా నీకు? వెళ్ళు వర్క్ చేసుకో. ఏదన్నా బట్స్ వచ్చినా ఎర్రర్ వచ్చినా చెప్పు. ఆల్ ఎంప్లాయీస్ కమాన్. సార్ చెప్పండి సార్. కమాన్ టు ద మీటింగ్. సార్ చెప్పండి సార్. ఎవరైతే ఒక్క రోజు కూడా లీవ్ పెట్టకుండా వర్క్ చేశారో, ఎవరైతే ఒక్క గంట కూడా వేస్ట్ చేయకుండా బయటికి పోకుండా ఇక్కడే ఉండి వర్క్ చేశారో వాళ్ళకి ది బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు ఇవ్వాలి. దిస్ ఇస్ ద బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్. ఈ అవార్డ్ గోస్ టు నన్ అదర్ దెన్ మిస్టర్ నూకరాజు. క్లాప్స్ కొట్టడం కాదురా. ఏ రోజు అవార్డు తీసుకున్నావా? మళ్ళీ వాడికంటే 20 సంవత్సరాలు సీనియర్. థ్యాంక్ యూ సార్. ఓకే, మీ వర్క్స్ అని ఉంటే మీరు కంప్లీట్ చేసుకోండి సార్. గో టు ద వర్క్స్ ఇమిడియట్. సార్ నా మీద పెట్టిన నమ్మకం కాపాడండి. అమ్మ ఫోన్ వస్తుందేంటి? హలో. లేదు లేదు లేదు, మీరే వచ్చేసేయండి, నాకు ఆఫీస్ లో వర్క్ ఉంది. సుబ్బారావు గారు చెప్పా కదండి, అబ్బాయి చాలా మంచివాడు, ఎటువంటి మచ్చ లేదండి అబ్బాయి మీద. మీరేమైనా అడగాలనుకుంటే అబ్బాయిని అడగండి. నమస్కారం. నమస్కారం. పెళ్లి చూపులకు వచ్చింది మీరేనా? అవునండి. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు వీళ్ళంతా? అంటే నాకు పెళ్లి చూపుల కోసమని ఈ రోజు ఆఫీస్ వచ్చారు. పెళ్లి చూపులా? అవునవునవును. అబ్బాయి చాలా మంచోడు, బంగారం లాంటోడు, ఎటువంటి అలవాటు కూడా లేదు. టైం వేస్ట్ చేసుకోకుండా ఓకే, ఆ 2 ప్రాజెక్టులు అటు సబ్మిట్ చేయండి. ఈ 3 కోట్ల ప్రాజెక్ట్ ఇచ్చేయండి. రష్మిని ఇమీడియట్ గా తీసేయండి. వీళ్ళందరూ ఎవరు? అక్షంతలు తీసుకోండి సార్. ఏంటిది అక్షంతలు? ఏంది? మాకు పెళ్లి చూపులు సార్. పెళ్లి చూపులు ఆఫీస్ లో ఏంటో రాజు? అంటే సార్ ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాను అనుకో సార్, ఒక హాఫ్ డే లీవ్ పెట్టాలి కదా సార్. హాఫ్ డే లీవ్ పెడితే బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు పోతుంది కదా సార్. అది కాదు నూకరాజు, పెళ్లి చూపులు అనేది ఇంపార్టెంట్ వర్క్. నువ్వు ఒక రోజు లీవ్ తీసుకెళ్ళాలి. దట్ నాట్ ఏ ప్రాబ్లం. ఐ హావ్ శాంక్షన్ ద లీవ్. ఓకే. నో సార్, యు శాంక్షన్ ద లీవ్ బట్ ఐ నాట్ టేక్ లీవ్ సార్. టేక్ లీవ్ దట్ ఈ అవార్డ్ నాట్ కమ్ సార్ మీ.
అబ్బాయి తరపులు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వచ్చి తాంబూలాలు తీసుకోండి. తాంబూలాలు తీసేసుకోండి సార్. నేను ఎందుకు తీసుకోవాలి? గురువైన ఏమైనా మీరే కదా సార్, నాకు తాంబూలాలు తీసుకోండి సార్ ప్లీజ్ సరే అయితే తాంబూలాలు ఏదో ఇవ్వండి. లేదు. తీసుకున్నాగా వెళ్ళిపోమన్నా. ఎర్రర్ ఎందుకు వచ్చింది సార్ ఇందులో? అసలు నువ్వెందుకు వచ్చినారా ఈ స్కిట్ లోకి చెప్పు. వెళ్ళిపోండి అర్జెంట్గా. ఇలా రారా సార్. ఇప్పుడు వాడు ఆఫీస్ పెళ్లి చూపులు పెట్టాడు. అవును సార్. నువ్వు 20 ఏళ్ళ సీనియర్ కదా. అవును సార్. ఆఫీస్ లో వద్దని చెప్పాలి కదా. సరే అదంతా కాదురా, ఎవడన్నా పెద్దవాళ్ళు ఉంటే అది తీసుకోండి అన్నప్పుడు సార్ నేను ఒక ఉన్నాను పెద్దవాడిని అని నువ్వు ముందుకు రావాలి కదా. ఎక్కడ సార్ మీరు ఎక్కడ రాణిస్తారు సార్? చాలా ఆవేశంలో టెన్షన్ లో అసలు ఏం వర్క్ చేస్తారా నువ్వు నాకు తెలిసి. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ వస్తుందండి. హలో అవునా? యా 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 ఎన్ని ప్రాజెక్ట్స్ అబ్బా. ఈ ఆఫీస్ అనవసరం పెట్టా అనిపిస్తుంది. ఏమైంది? మన ఆఫీసే కదా. ఏం తప్పు ఎవరేవిడా? మా బామ్మ సార్ చచ్చిపోయింది సార్. చచ్చిపోయిన ఆఫీస్ కింద తీసుకొచ్చాను నూకరాజు. 2 hours లీవ్ పెడితే బెస్ట్ ఎంప్లాయ్ పోతుంది కదా సార్. బాబా లే మర్యాదగా లేస్తా. సార్ ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి సార్. తీసుకెళ్ళు